పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి. అది ఎలక్షన్ ప్రామిస్, అది అంటే 83 ఎలక్షన్కి ప్రామిస్. అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు గవర్న్ ఫర్ హిమ్ 40 years story. I remember very well. కేవీకే రాజు తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇదే పని. First industrialist. Big industry. The size wise, same thing you are going for green. yes, sir. And green, but little larger capacity and larger objectives, wider agenda and geographically. అప్పట్లోనే ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్ వచ్చింది. అది మాత్రం అట్నే ఉంది. ఇప్పుడు So we started, sir. First thing we did is we took care of all the employees. When we took over, took care of all of them, gave them the reassurance, and we first improved the plant conditions and working conditions in the plant. After that, we launched the project to convert this into a green ammonia plant, sir. Adi around 6 months back work started, sir. Typical projects works we started. First soil investigation, soil testing, even environmental studies అన్ని చేసేసి ordered by now. ఫస్ట్ మొన్నే వచ్చింది సార్ ఇది. సో దట్ ఓకే గుడ్. ఇది ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు సార్. యూఎస్ నుంచి వచ్చింది సార్. ఎయిర్ లిక్విడ్ ఫేమస్ కంపెనీ ఎయిర్ లిక్విడ్ నుంచి వచ్చింది. దాని అలాంగ్ దాట్ వీ స్టార్టెడ్ ద మోస్ట్ కన్స్ట్రక్షన్ లాంగ్ లీడ్ ఐటమ్స్ సార్. అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ ఆర్ ద బిగ్ థింగ్ సార్. Because this ammonia is minus 33 degrees, you have to store it in a very cryogenic environment. So a storage tank construction charges, sir. Okay. So these are, each tank will have 20,000 tons of ammonia listing, sir. 20,000 tons. But future 40,000. India లో ఎక్కడ లేదు సార్. 40,000 లేదు, ఆపారండి. అది అప్పుడే 40,000 స్టార్ట్ చేసేవారు. తర్వాత చూసిన తర్వాత తిరిగి నెక్స్ట్ వన్ బిల్డింగ్ 40,000. సో దిస్ ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సార్. 20,000. అనిల్ గారు అన్నారు గ్లోబ్ లో 40,000 ఉంటే మనం ఎందుకు 20,000 అని. సో నెక్స్ట్ వి బిల్ 40,000. దట్స్ గుడ్. గ్రేట్. బయట మోరియా సార్. నమస్కారం. మనవాడు. అచ్చా నువ్వేం చేస్తావు? గ్రీన్ కో సిఓ అనండి. వి స్టార్ట్ విత్ గోపి ఫర్ లాంగ్ టైం. లాస్ట్ టైం ఒకసారి కలిసాను సార్. Maury with the last 15 years, sir. Culture, He joined as culture, intern sir. from an IIT Bombay, sir. He continued from the time onwards. After me and Mahesh, he runs the whole organization. ఓకే. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దీన్ని ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు. జస్ట్ ఎయిర్ తీసుకొని అందులో నుంచి నైట్రోజన్ సపరేట్ చేస్తాం సార్. ఇది ఎలక్ట్రోలైజర్ సార్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్. ఇట్స్ నాట్ న్యూ టెక్నాలజీ, బట్ వీఆర్ It's a process, I would say, sir. It's a 100 years old technology, sir. But saying that the scale what we're doing now was never there in the whole world, sir. So for that, we have partnered with a company called John Cockrell from Belgium, sir. We have 50% shareholders with whom actually we're manufacturing while electrolyzers as well while we are erecting them here. 1960లో బాక్రనంగల్ డ్యామ్ సార్. ఆ రోజుల్లో మనకి అమోనియా లేదు సార్, ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ లేదు. సో బాక్రనంగల్ డ్యామ్లో ఇలాంటి టెక్నాలజీ పెట్టి యూస్ టు మేక్ అమోనియా. We know the selling gas. Even Norway lo gaani first when ammonia was invented, this was actually hydrogen was produced first, not from the gas నుంచి CH4 నుంచి crack చేసి 20 years నార్వే అంతా వాళ్ళు దే ఓన్లీ బిల్ట్ హైడ్రో ఓన్లీ టు మేక్ అమోనియా, నాట్ ఫర్ పవర్. సో మళ్ళీ గ్యాస్ వచ్చి చీప్ అయిపోయి అని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ పెద్ద అయిపోయి దే డిడ్ నాట్ అలౌ దిస్ టెక్నాలజీ. has to come. Long lead items చాలా ఉన్నాయి సార్. అండ్ దట్ వి ఆర్డర్డ్. మోస్ట్ ఆఫ్ దెమ్ వి ఆర్డర్డ్ బై నౌ. ఫస్ట్ మొన్నే వచ్చింది సార్ ఇది. ఓన్లీ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్. దీని ఇన్పుట్ ఎయిర్, దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది. నైట్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. and we get ammonia to export the world. Green, no CO2 emission at all, sir, zero. Right? ఇక్కడ నుంచి అమోనియా విల్ సెండ్ ఇట్ స్టోర్ ఇన్ దీస్ ట్యాంక్స్. దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది. నైట్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. and we get ammonia to export the world. Green, no CO2 emission at all, sir, zero. Right? ఇక్కడ నుంచి అమోనియా విల్ సెండ్ ఇట్ స్టోర్ ఇన్ దీస్ ట్యాంక్స్ దట్ వి ఆర్ బిల్డింగ్, and through the ports we will ship it to the globes. ఇది అంతా క్రయోజెనిక్ లో స్టోర్ అవుతుంది సార్. ఈవెన్ షిప్స్ లో క్రయోజెనిక్ షిప్స్ వస్తాయి సార్. సో దే యాక్చువల్లీ ఈవెన్ ద ట్యాంక్స్ టు షిప్స్ యాజ్ వెల్ ఇస్ టు క్రయోజెనిక్ పైపింగ్ యాజ్ వెల్. సో దే ఆర్ tightly integrated ecosystems.
From ammonia, you can convert to other products. As the ammonia is used for an either you can say shipping ki fuel can gani crack the ammonia and use the hydrogen to then refineries to refinery cost. Even chemicals, everything. chemical industry value chains, all chemical value chain. మొత్తం జపాన్ కొరియా గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇనిషియేటివ్ ఈ కోల్ ప్లాంట్స్లో 30% అమోనియాతో ఫైర్ చేయడం. బ్లెండ్ చేస్తారు సార్. కోల్ తోటి అమోనియా బ్లెండ్ చేస్తే కార్బన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది సార్. యూస్ ఫర్ పవర్, యూస్ ఫర్ షిప్పింగ్. సార్ షిప్పింగ్ ఏంటంటే ఫ్యూయల్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొల్యూటింగ్. 2035 తర్వాత ఆల్ న్యూ షిప్స్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది సార్, విల్ బి ఓన్లీ అమోనియా బేస్డ్. మనం కొంచెం ఫాస్ట్ గా చేయొచ్చులేండి. So India is actually మన refinery industry is we import $21 billion of LNG to for refinery for the hydrogen. The same ammonia used to use the hydrogen to do refinery. And it's close to 15% of our energy market. How much what we use it for? Yeah, రండి. రండి. కమ్. నువ్వు కూడా రా. ఈ బటన్ ఫస్ట్ బెడ్ ఉంటుంది. కాదు కాదు, ఏ బటన్ ముందు? కరెంట్ ఇద్దరు. So you're getting concrete imports, sir? టెక్నాలజీ ఉపయోగించారు. Next equipment. కాంక్రీట్ pouring. Yeah. That's equipment. ఇంకా టెక్నాలజీస్ మారిపోయింది. ఇప్పుడు మీరు బ్రిక్ పట్టుకునే పని లేదు. సార్ అది కూడా సార్ అంతగా ఆగిందండి, అది కూడా రేపే సార్. కానీ అయింది. ఓకే, అదేనా? అదే సార్, అది ఏ తప్ప చేయొచ్చు అన్ని కాంపోనెంట్. ఇంకొద్దిగా బ్యాసివ్ వస్తుంది. ఇవన్నీ మనకి ఏమిన్న ఎంత షిప్ అండి? హౌమన్ షిప్ పార్ట్ షిప్స్ 30,000 BWT, 1 large ship తోటి US నుంచి డైరెక్ట్ వచ్చేది ఫుల్ షిప్. air washing unit, sir. Not air first clean over. Start taking into cryogenic. నమస్కారం మహేశ్వరుడి. నమస్కారం. నమస్కారం.